ఇగో మెడిమిక్స్ బోలా సాబు ఇగో మెడిమిక్స్ బోలా సాబు. ఓకే కాసి వాడు మాట్లాడబోతాడు. మాటలు ఏం తీసుకుంటాడు ఉన్న 35 రూపాయల నుంచి. మరి అవి కూడా తినాలి మరి. ముందే చెప్పిన ఈ టాస్క్ లా నువ్వు ఏమేమి ఐటమ్ తెచ్చుకుంటావో అవన్నీ తినాలి. అలా సబ్బులు కూడా తెచ్చినావు, ఆ సబ్బులు కూడా తినాలి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మొన్న 100 రూపీస్ ఛాలెంజ్ వీడియో చూసిరు కదా, చూడని ఉంటే ఇప్పుడే చూడండి. ఆ వీడియో అయితే మస్తు ఉంది. ఆ వీడియో చూడని వాళ్ళు ఇప్పుడే వెళ్ళి చూడండి. ఆ వీడియో మొత్తం చూస్తే ఈ వీడియో మీకు అర్థమైతది, క్రేజీ ఉంటది. సో అరే ఆనంద పుష్పాలు కారుతాయి ఇట్లా, ఆనంద పుష్పాలు కారుతాయి ఇట్లా మస్తు బాష్పాలు రా, ఆనంద పాష్పాలు కారుతాయి. ఓకే సేమ్ మొన్న లెక్కనే నీకు 100 రూపాయలు ఇస్తా, కానీ ఒక రూల్ ఉంది. ఆ రూల్ ఏంటిదంటే నీకు 3 కలర్స్ చూపిస్తా. ఆ 3 కలర్స్ లా నువ్వు ఏదైనా ఒక కలర్ చూజ్ చేసుకోవాలి. నువ్వు ఏ కలర్ చూజ్ చేసుకుంటావో ఆ కలర్ నువ్వు డ్రింక్స్ అయినా స్నాక్స్ అయినా సంథింగ్ నువ్వు ఏం తీసుకున్నా కూడా అదే కలర్ లో ఉండాలి. అర్థమైందా? అర్థం కాలేదన్న మళ్ళొకసారి చెప్పు. నాకు అర్థం కాలేదు సార్. అర్థం కాలేదా? నువ్వు ఏ కలర్ చూజ్ చేసుకుంటావో ఆ కలర్ ఐటమ్ లే నువ్వు కొనాలి. అవునా అన్న? ఇప్పుడు నువ్వు కలర్స్ చూపిస్తావు, అలా నేను చూజ్ చేసుకున్న కలర్స్ లా నేను డ్రింక్స్ గానీ ఏదన్నా ఆ కలర్ తినేటి నేను కొనుక్కోవాలి, వేరే కలర్స్ కొనుక్కోదు. ఓకే అర్థమైందా? అర్థమైంది. మరి ఈ ఛాలెంజ్ కి నువ్వు రెడీయా? రెడీ. ఒకసారి ఏమేమి కలర్లు ఉన్నాయి ఊపి ఆడియన్స్ కి. గ్రీన్, రెడ్, బ్లూ. ఓకే గాయ్స్ ఇక బ్లూ, రెడ్, గ్రీన్ ఉన్నాయి. భాస్కర్ గారు ఏ చూజ్ చేసుకుంటారో చూద్దాం. గైస్ నేనైతే గ్రీన్ కలర్ చాయిస్ చేసుకున్నా. ఇది గ్రీన్ అంటే ఇప్పుడు నేనైతే ఈ కలర్లునే తినాలి, ఈ కలర్లునే కొనుక్కోవాలి. నేనైతే షాప్ పోతా మంచి కొనుక్కుంటా. మరి గ్రీన్ కలర్ దొరుకుతాయి అంటావా అన్న? అది నీకు తెలియాలి. ఇక 100 రూపాయలు పట్టుకో. ఆ 100 రూపాయలు తీసుకొని ఇక వెళ్ళి నీకు నచ్చిన ఐటమ్ కాకుండా ఓన్లీ గ్రీన్ కలర్ ఐటమ్స్ నువ్వు కొనాలి. ఓకేనా? ఓన్లీ గ్రీన్ కలర్. ఓకే గాయ్స్ నేనైతే షాప్ కి వెళ్తా, లేట్ అవుతుంది. గ్రీన్ కలర్ సంబంధించినవి ఏమేమి దొరుకుతాయో ఈ 100 రూపీస్ లో నేను కొనుక్కుంటా. ఎన్ని వస్తాయో చూడాలి. చలో. ఎన్ని మినిట్స్ లో ఈ ఛాలెంజ్ పూర్తి చేస్తావు? 10 మినిట్స్ అన్న. 10 మినిట్స్ పక్కా చేస్తావా? చేస్తా. ఇంకో కండిషన్ ఏంటిదంటే నువ్వు తెచ్చిన ఐటమ్స్ ఏమేమి తెస్తావో స్నాక్స్ డ్రింక్ ఏదైనా ఉంటే టేస్ట్ చేసి ఊపియాలి. ఓకేనా? చేస్తా. రెడీ అరా భాస్కర్? నువ్వు? నేను రెడీ అన్న. పోతా ఇప్పుడే, నాకు పోతాయ్యా. ఓకే 3, 2, 1 గో. నీ వల్ల రెడీ. ఏమేంద్రా? చెప్పు కొట్టినాడు. గైస్ మేమైతే షాప్ కి వచ్చేసాం. అక్క గ్రీన్ కలర్ ఏమేమి ఉన్నాయి అక్క? క్యాంప్ ఒకటి అక్క గ్రీన్ కలర్. ఇది గ్రీన్ కలర్ క్యాంపా చూడండి. ఇంకోటికి హ్యాండ్ స్ప్రింగ్ ఇది గ్రీన్ కలర్ ఉంటది గైస్. ఇగో హ్యాండ్ స్ప్రింగ్ కాదు, బఠానీలు 10 రూపీస్. ఇగో ఇవి గ్రీన్ కలర్ చూడండి. ఇగో బొమ్మర్లు ఇట్లా. ఏంటిది? ఇగో బొమ్మర్లు. మెడిమిక్స్ బోలా సాబు. ఓకే రెండిటికి 20 అంట. అక్క జల్దీ అక్క పైసలు అక్కడ మొత్తం 15 రూపీస్. 15 మినిట్స్ ఇచ్చిండ్రు టైం మొత్తం. ఇంకెన్ని మిలిగినాయిరా? ఇంకా 45 పట్టుకురాలి. చెప్పిరు కొట్టిండు. నేను కాదు అయినా పెట్టు, మళ్ళీ వచ్చేటప్పుడు తీసుకోవద్దు. కానీ అక్క ఇక్కడ చెప్పులు పెడుతున్నా, గివి ఎవరు వేసుకోవద్దు. ఎందుకు ఆగినవరా? దుర్గమాత గాడుందన్న, అది పోవాలి. ఏంటి దుర్గమాతనా? దుర్గమాత దుర్గమాట మాటలా పోతావారా? గేట్ వేసి
మేము ఎట్లా పోతావు? అక్కడ ఫండ్ ఉందన్న గంటలు పోతాడు. గైస్ ఈ వెహికల్స్ వచ్చినప్పుడు మనం ఉరుకోద్దు. రోడ్డు కార్ చేసేటప్పుడు మనం జాగ్రత్త పడాలి. ఇట్లకెళ్ళి వస్తే ఇట్లా పెట్టాలి, ఇట్లకెళ్ళి వస్తే ఇట్లా పెట్టాలి. ఏంటిది? చెయ్యిలు అట్లయితేనే స్లో చేస్తారు, మనం అటు వెళ్ళగలము. అదే ఇలా జాగ్రత్త ఉండాలి రోడ్డు కాడ. ఆ కార్ స్లో అయింది. గాయస్ వాడు మాట్లాడబోతాడు, మాటలేం తీసుకుంటాడు ఉన్న 35 రూపాయల నుంచి. ఇప్పుడు గ్రీన్ కలర్ తీసుకోవాలి. ఏముంటో తీసుకోవాలి. టైం లేదు అన్న నాకు ఇది కావాలి. ఇది కావాలి. ఇది ఆ కలర్ కాదు కదరా. అన్న నాకు మస్తు ఇష్టం అన్న ఇది. మనం అన్ని రిటర్న్ ఇచ్చేస్తావా? ఇది ఒకటి తీసుకుంటావా? ఏమొద్దు. గ్రీన్ చిప్స్ 50-50. ఇది గ్రీన్ కలర్ ఉంది కానీ లోపల గీ కలర్ ఉంటది కానీ ఇది ఫెయిల్. ఇక సోంపాకుడు ఉంది కదా ఇట్లా. కానీ ఏ కలర్ ఉంటది అది కూడా వైట్ ఉన్నది. ఇంకేం తీసుకోవాలి? గైస్ తిరిగి ఆలస్యం వస్తుంది. మొత్తం గ్రీన్ కలర్ ఏం లేవా? కుర్కురే తీసుకున్నాం అయిపోయింది. వేరేలే కొన్నాయి, ఇక్కడ ఉన్నాయిలే. ఒకటే అంతే. అదొకటే అనిపిస్తుంది. ఇది గ్రీన్ కలర్ వెతకంగా ఇది దొరికింది. ఇది మంచిగా ఉంది, నేను తాగుతా. గైస్ మేమైతే ఇప్పుడు బిల్లు వేపిస్తున్నాం. ఇవి బిల్లు అయిపోయింది. మనం అంగట్లో పోవాలన్నా. అంగట్లాగా ఎన్ని ఉన్నాయి పైసలు? ఇంకెన్ని అంటే 25. ఇవి 25 రూపీస్ లో ఇంకేమంటావు? ఆడు వేరేగా చెప్తా. రైస్ ఇక్కడ జామకాయలు ఉన్నాయి. ఎంత ఒకటి కాదు 20 రూపాయలకి ఎన్ని వస్తాయి? 20 రూపాయలకి పావు కిలో వస్తాయంట. 4 వచ్చినాయి. ఇది అయిపోయినా గోల్. ఇది 3 వస్తాయి. నాకు తొందర జామకాయలు తీసుకున్నాం. థ్యాంక్స్ పట్టుకోరా. నెక్స్ట్ టైం ఉంటుంది నాకు తెలీదమ్మా. అది చెప్పొద్దు, చూపెడతా. వాళ్ళు సగం ఒళ్ళు పెట్టుకుంటారు చూడండి. ఏది ఏమైంది? 5 రూపాయలు వెళ్ళినాయా? 5 రూపాయలు వెళ్ళినాయా? ఇస్తుందా అడుగు మరి. 5 రూపాయలకి రావా? నాకు ఒక గన్ ఇస్తారా? 5 రూపాయలకి ఎందుకులే నీకు ఏసి బతుకు. ఎందుకులే నువ్వు బతుకుతావు. 5 రూపాయలకి ఎందుకు కొన్నావరా మరి? గ్రీన్ కలర్ ఉన్నాయి కాబట్టి. అమ్మ థ్యాంక్స్ అమ్మ. ఎందుకులే నీకు ఏసి బతుకు. ఇప్పటిదాకా నుంచి ఒక్కటే ఊరుకుడు, కాళ్ళు ఒక్కటే బంట మండుతున్నాయి, పొక్కులు పడ్డట్టు. మొత్తం ఈరోజు పూట గడిపితే 100 రూపాయలతో అన్ని కొనుక్కున్నా. సామాన్ మొత్తం రాసుకుంది కాబట్టి గ్రీన్ కలర్ ఏమేమి ఉంటాయి అవన్నీ కొన్నా. ఇంటి పోయినాక చూపిస్తా. ఇంటికి పోదాం గైస్. ఇప్పుడైతే మీకు ఐటమ్ చూపిస్తా. ఎనర్జీ గ్రీన్ కలర్ వచ్చింది. ఇదేమో క్యాంపా, ఇది ఇట్లా గ్రీన్ కలరే. ఇవి బఠానీలు, ఇవి ఇట్లా గ్రీన్ కలరే. ఇగో బింగో, ఇది ఇట్లా గ్రీన్ కలరే. లేస్ హ్యాండ్ జెల్లీ, స్ప్రింగ్ హ్యాండ్ జెల్లీ. ఇంకోటి మెడిమిక్స్ సబ్బు, బోలా సబ్బు, మెడిమిక్స్ సబ్బు, బోలా సబ్బు. ఇది ఇట్లా గ్రీన్ కలరే. మరి తినే ఐటమ్ లేదన్నమాట. గివి తెచ్చినావు కదరా. అవసరం వస్తాయి. అదేమో పైకి, ఇదేమో బోలకి. గాయస్ ఇగో బూంబర్లు. బూంబర్లా బూమరా గాయస్? ఇది బూమర్ కాదు, బూంబర్ జెల్లీ. బూంబర్ జెల్లీ. జామకాయలు తింటే బలం ఎక్కువ వస్తుంది. ఇంకా హెల్తీ ఫుడ్, ఇవి మంచిగా ఉంటాయి, హెల్త్ కి మంచిది. ఇది మిరపకాయలు తీసుకున్నావరా? గ్రీన్ కలర్ ఉన్నాయి కానా? మరి అవి కూడా తినాలి మరి. ముందే చెప్పిన ఈ టాస్క్ లా నువ్వు ఏమేమి ఐటమ్ తెచ్చుకుంటావో అవన్నీ తినాలి. అలా సబ్బులు కూడా తెచ్చినావు, ఆ సబ్బులు కూడా తినాలి. సబ్బులు ఏం తెచ్చుకున్నారా మరి? అన్న ఇంట్లోకి యూజ్ అవుతుంది కావచ్చు అనుకుని తెచ్చిన అన్న.
అన్న ఇది తినాలంటే మండుతుంది, అదేమో ఇక మొత్తం వెరైటీ ఉంటది. అది ఛాలెంజ్ అంటే ఛాలెంజ్. ఇప్పుడు ఒక ఛాలెంజ్ ఇంకా మనం పైసలు ఇస్తారంటే ఆ రూల్, వాళ్ళు రూల్ చెప్పింది ఇదే మనం చేయాలి. టాస్క్ అంటే టాస్కే, ఛాలెంజ్ ని పాటించినప్పుడు చెయ్యాలి దాన్ని. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? గాయస్ కవర్ అయితే గ్రీన్ కలర్ వచ్చింది గాయస్. చూడండి నా అదృష్టం అట్లుంటది. ఇది అవసరం లేదు, అది ఇట్లా తినాలంటారు, అది ఇట్లా తినాలంటారు. ఫస్ట్ ఏం తినిపిద్దాం రా పియాన్సి? మిర్చి తినిపిద్దామా? కాంచనా పచ్చిమిరపకాయ అనుకో గుర్రి, ఇదోండి ఉత్తరాది పప్ప. ఏవేదిరా? అర్థమవుతుంది, ఖరాబ్ అవుతుంది. స్మోక్ చల్లగా ఉన్నది, చల్లగా ఉన్నది. మిర్చి తిన్నాక ఇది తాగితే సూపర్ ఉన్నది. గాయస్ సబ్బట తినాలంట. నేనైతే నాకుతా ఛాలెంజ్ ఒప్పుకున్నా కాబట్టి నాకాలి. గాయస్ ఇది ఇట్లా ఆశ్చర్యమే, ఇది ఇట్లా గ్రీన్ కలర్ ఉంది గాయస్. లోపల ఇట్లా క్షేమంగా ఇచ్చారు, దీనికి తప్పదా? తప్పదు. ఛాలెంజ్ గాయస్ నేనైతే ఛాలెంజ్ ఒప్పుకున్నా కాబట్టి తినాలి కదా. నేనైతే నాకుతా. దాన్ని చీటింగ్ అంటారన్న. కాదు రియలే, నేను చేస్తా. చేయమరా అమ్మా ఎట్లుందిరా? ఉప్పు ఏ సంబరం చేదుకుంటా కానీ ఉప్పు ఉంటుంది. నోరంతా వాసన వస్తుంది. గాయస్ ఇంకో సబ్బు ఉంది, దీని ఇట్లా నాకాలే. బోల సబ్బు ఎంత తెచ్చుకున్నావరా? తినాలని నాకు తెలియదు కానా. నేను చెప్పినా కదా ముందే నువ్వు ఏమేమి ఐటమ్ తెచ్చుకుంటా తినాలని. మంట పడతాను నాకే. గాయస్ నేను సబ్బు నాకినందుకన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ దోస్తులందరికి షేర్ చేయండి. లైక్ ఫస్ట్ కొట్టండి. అబ్బా గాయస్ ఇప్పుడైతే నేను బఠానీలు తింటున్నా. కట్ అంటే ఇక మొత్తం అట్లా తింటుండు. రోమ్ భాయ్యో. ఎలా తినరాదు? వచ్చిండా? గాయస్ నేను ఉత్తిగా కూర్చున్నా, టీవీ చూసుకుంటూ వస్తున్నా, ఏం వస్తలేవని ఇంటెనక పోయిన ఉత్తిగా ముఖం కట్టుకుందామని పోతే ఏ గాయస్ అని ఆడుతుంది వీళ్ళ వాయిస్. వచ్చి చూస్తే వీళ్ళు ఎండే ఉన్నారు. ఊరంతా అనవసరంగా కాలంతా నొస్తున్నాయి. గాయస్ వీళ్ళందరి గురించి ఎంత ఎతికినో నాకు ఒక్కనికే తెలిసి ఎవరు తెలియదు. ఫస్ట్ వీళ్ళ ఇంట్లోకి పోయినా, గోలమేష్ ఉన్నది. సాధారణ వాళ్ళ ఇంటికి పోయినా, ఆడెవ్వరు లేరు. ఇక వీళ్ళ ఆ ముస్లిం ఆ గల్లీలో ఉన్నారని ఆడిపోయినా, ఆడికి లేరు. స్కూల్లోకి లేరు. ఈ చెప్పులు కనబడ్డాయి గాయస్. ఈయన ఉండాలని ఊరికొచ్చిన చూస్తానే అందరు ఇటు ఉన్నారు గాయస్. కాలం నేను వస్తున్నాయి గాయస్ నాకు. గాయస్ నేనైతే ఇప్పుడు జాంకాయ తింటా. మస్తున్నా అనుకో, చూడండి డామ్ అన్నది. ఎంత తింటావరా? అది కడుపాకాయనా? గాయస్ ఇదైతే స్ప్రింగ్ పైన నా హ్యాండ్ వచ్చింది. నా హ్యాండ్ ఇట్లా గుద్దినట్టు ఇప్పుడైతే తింటానా. ఇదైతే అయిపోయింది జల్లి. నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే బబ్లికాలు, బూమర్. గాయస్ ఇదైతే లాస్ట్ కి మిగిలింది. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటా, సల్ల వెనక తాగుతా. ఈ సలసలా తాగితే మంచిగా పెయికి మంచిది.
లోపల అన్ని ఆర్గాన్స్ చల్ల పడతాయి. తిరిగి తిరిగి చెమట పట్టింది, లోపల మొత్తం వేడెక్కినాయి. వీటిని కడగాలి, ఇంకా చల్ల చేయాలంటే ఇది ఒక్కటే మస్తు ఉంటది. ఈ వీడియోకి 5K లైక్స్ వచ్చినాయి అనుకో, నెక్స్ట్ టైం ముగ్గురం చేస్తాం. తొందరగా 5K లైక్స్ చేయండి. మీకు ఎలాంటి ఛాలెంజెస్ కావాలో అలాంటి ఛాలెంజ్ ఇట్లా చేస్తాం. కింద కామెంట్ పెట్టుర్రి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.